హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టాండర్డ్ జీకేలో భాగంగా రెండవ పార్ట్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడము జరుగుతాయి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి లింకును కూడా మీకు పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అంతేకాకుండా మీరు మా వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, www.shineindiaarktutorial.com. ఇంతకుముందు చేసినటువంటి పార్ట్ 1 వీడియోని కూడా పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు కనుక పార్ట్ వన్ జీకే స్టాండర్డ్ జీకే పార్ట్ 1 క్లాస్లో కనుక డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు లింకు దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయినాక కూడా మీకు డిస్క్రిప్షన్లో పార్ట్ 2 లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి భారతీయ హై కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ఆన్సర్ జనరల్ కేఎం కరియప్ప. 1949 to 1953 మధ్యలో ఇతను భారతదేశానికి కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నారు. నెక్స్ట్, మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? జనరల్ మానెక్ షా, 1973లో. నెక్స్ట్ వన్, సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? జనరల్ ఎం రాజేంద్ర సింగ్, 1955. నెక్స్ట్ వన్, నావిక దళాల మొదటి ప్రధానాధికారి ఎవరు? ఆన్సర్ వై అడ్మిరల్ ఆర్డి కటారి. నెక్స్ట్ వన్, వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? ఆన్సర్ ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి నావికాదళ ప్రధానాధికారి ఎవరు? రేర్ అడ్మిరల్ జేటీఎస్ హాల్, 1947 నుంచి 48 మధ్యకాలంలో ఉన్నారు. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎవరు? ఆన్సర్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్మ్రెస్ట్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి రామన్ మగసేసే అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆచార్య వినోబా భావే, 1958వ సంవత్సరంలో ఇతనికి రామన్ మగసేసే అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, 1971వ సంవత్సరంలో వచ్చింది. నెక్స్ట్ వన్, ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ కేసి నియోగి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? ఆన్సర్ కేఆర్ నారాయణన్, 1997 నుంచి 2002వ సంవత్సరం మధ్యలో ఇతను భారతదేశానికి రాష్ట్రపతిగా లేదా భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడము జరిగింది. నెక్స్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుకుమార్ సేన్, 1950 నుంచి 58 మధ్యకాలంలో. నెక్స్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ ఎవరు? విఎస్ రమాదేవి గారు. ఈమె ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మహిళ, 1990లో పనిచేయడము జరిగింది. నెక్స్ట్, బుకర్స్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ వనిత ఎవరు? ఆన్సర్ అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, అత్యధిక కాలము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 12 సంవత్సరాల 13 నెలల 18 రోజులు. 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులు. నెక్స్ట్, అత్యల్ప కాలము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి? డాక్టర్ జాకీర్ హుస్సేన్, 1 సంవత్సరము 11 నెలల 20 రోజులు మాత్రమే. సో తాత్కాలిక రాష్ట్రపతులను కూడా పరిగణిస్తే జేబీ షెట్టి. ఓకే. నెక్స్ట్ వన్, తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో ఇతని తర్వాత నుంచి విద్యాశాఖను తీసివేయడం జరిగింది. దాన్ని మానవ వనరుల శాఖలో కలపడము జరిగింది. ఇతనే మొదటి మరియు చివరి విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్, సుప్రీంకోర్టు ద్వితీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అంటే రెండవ వ్యక్తి పతాంజలి శర్మ. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్, 1969లో. పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి? ఆన్సర్
కృష్ణకాంత్ 2002లో. నెక్స్ట్ వన్, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన ఉపరాష్ట్రపతి ఎవరు? వరాహగిరి వెంకటగిరి లేదా వివి గిరి 1969 మే నుంచి జూలై వరకు. నెక్స్ట్, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ అహ్మద్ హిదాయతుల్లా 1969 నుంచి జూలై నుంచి ఆగస్టు వరకు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రిగా అత్యధిక కాలం వ్యవహరించినటువంటి వ్యక్తి? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు కూడా ఇతను ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1964లో. నెక్స్ట్ వన్, తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన మొదటి మరియు ఏకైక వ్యక్తి? ఆన్సర్ గుల్జారీలాల్ నందా 2 సార్లు 1964లో మరియు 1966లో కూడా. నెక్స్ట్, ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి దక్షిణ భారతదేశీయుడు ఎవరు? ఆన్సర్ పివి నరసింహారావు 1991 నుంచి 96 మధ్య కాలంలో. నెక్స్ట్, అత్యధిక కాలము కేంద్ర మంత్రిగా సేవలు అందించినది? బాబు జగ్జీవన్ రామ్ 28 సంవత్సరాలు. నెక్స్ట్, అత్యధిక కాలము ముఖ్యమంత్రిగా వ్యవహరించినది? జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాలు కొనసాగారు. సో ఫ్రెండ్స్, ఇది మేబీ చేంజ్ అయ్యేటువంటి అవకాశము ఉంది, ఎందుకంటే నవీన్ పట్నాయక్ గారు వస్తారు ఈ వరుసలోకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశము ఉంది. సో ఇదొకటి నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. నెక్స్ట్, అత్యల్ప కాలము ముఖ్యమంత్రిగా వ్యవహరించినది? జగదాంబిక పాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేవలం 1 రోజు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్, మహిళా ముఖ్యమంత్రిగా విజయలక్ష్మి పండిత్ ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి. నెక్స్ట్, అతి చిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ? సెల్జా కుమారి 29 సంవత్సరాలు. నెక్స్ట్, అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ? సుష్మా స్వరాజ్ 25 సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. నెక్స్ట్, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ? సుష్మా స్వరాజ్. నెక్స్ట్, అతి చిన్న వయసు గవర్నర్? స్వరాజ్ కౌల్ మిజోరాం 37 సంవత్సరాల వయస్సులో. నెక్స్ట్ వన్, కేవలం ఒకే ఒక్క రోజు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి? బిపి జా పాట్నా హైకోర్టులో. నెక్స్ట్, భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తి? జేమ్స్ విల్సన్ 1860 ఫిబ్రవరి 13న. నెక్స్ట్, రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి? జాన్ మథాయ్. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి? ఆర్కే షణ్ముఖం శెట్టి 1947లో. నెక్స్ట్, ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని? ఇంపార్టెంట్ క్వశ్చన్. జవహర్లాల్ నెహ్రూ 1958-59 మధ్యకాలంలో. నెక్స్ట్, అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి? మొరార్జీ దేశాయ్ 8 సార్లు, తాత్కాలిక బడ్జెట్లతో కలుపుకుంటే మొత్తము 10 సార్లు అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, తాత్కాలిక పూర్తి స్థాయి బడ్జెట్లు తొలిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరము 1991-92 సంవత్సరాలలో. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి? నీలం సంజీవరెడ్డి 1997లో. అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి? కేఆర్ నారాయణన్. వైస్రాయ్ కౌన్సిల్లో తొలి భారతీయుడు? ఎస్పి సిన్హా. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి? మధుకోడ జార్ఖండ్ 35 సంవత్సరాల వయసులో. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి స్వతంత్ర అభ్యర్థి? విశ్వనాథ్ దేశ్ 1971లో. నెక్స్ట్, రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? విఎస్ రమాదేవి గారు. నెక్స్ట్, రాజ్యసభ మొట్టమొదటి వైస్ చైర్మన్? ఎస్వి కృష్ణమూర్తి 1952లో. నెక్స్ట్, మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి? జస్టిస్ వి రామస్వామి 1993లో. కానీ ఇది మధ్యలోనే వీగిపోవడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, అత్యధిక కాలం పనిచేసిన దేశ ప్రధాన న్యాయమూర్తి? వైవి చంద్రచూడ్ 7 సంవత్సరాల 140 రోజులు. నెక్స్ట్, దేశ తొలి దళిత ప్రధానమంత్రి? కేజీ బాలకృష్ణన్ 2007లో. అత్యల్ప కాలము దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు? కేఎన్ సింగ్ 18 రోజులు.
నెక్స్ట్ వన్, తొలి చలనచిత్ర నటి కమలాభాయ్ గోఖలే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, భూగోళం చుట్టూ వచ్చిన తొలి భారతీయుడు లెఫ్టినెంట్ కర్నల్ కేశవరావు. నెక్స్ట్, భూగోళం చుట్టూ వచ్చిన తొలి మహిళ ఉజ్వల రాయ్. భారతరత్న పురస్కారం పొందిన తొలి సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1998లో. తొలి ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్. తొలి భారతీయ మహిళా డాక్టర్ కదంబిని గంగూలీ. తొలి మహిళా మెజిస్ట్రేట్ ఓమన కుంజమ్మ. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్. నెక్స్ట్, తొలి భారతీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారతీయ తొలి హైకోర్టు న్యాయమూర్తి, అంతే ఫ్రెండ్స్. న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సయ్యద్ మహమూద్ 1878లో. నెక్స్ట్, ఇంగ్లాండ్ సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ 1832వ సంవత్సరంలో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనరల్ నాలెడ్జ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి పార్ట్ 2ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మిస్ కాకుండా చదవండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. అంతేకాకుండా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా మా వెబ్సైట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు త్వరలోనే. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.